మీ అందరికీ నమస్కారం. ఈరోజు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఈ శత జయంతి ఉత్సవాలు మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం, మన నెల్లూరులో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నా హెడ్ క్వార్టర్స్లో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. వాజ్పేయి గారు గురించి చెప్పాలంటే 18 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి పాలిటిక్స్లోకి రావడం, తర్వాత 11 సార్లు పార్లమెంట్లో మెంబర్ కావడం, 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, అంటే 15లో భారత రత్న తెచ్చుకోవడం, 14లో మన మోడీ గారు గుడ్ గవర్నెన్స్ డేగా ఆయన జయంతి నాడు డిక్లేర్ చేయడం, ఇటువంటి ఎన్నో ఈరోజు వాజ్పేయి గారి పేరుతో ఎన్నో స్కీమ్స్ ఈరోజు మన గవర్నెన్స్ ప్రభుత్వం ఆ పేరుతో పేదలకి ఎన్నో రకాలుగా సహాయం చేయడం, ఇటువంటి అన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఎన్ని పదవులున్నా మనిషిలో మార్పు లేదు అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మాకు ఎప్పుడు కూర్చున్నా పాత రోజులు గుర్తు చేసుకొని, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రస్తావించి ఇది ఎట్లా ముందుకు తీసుకోవాలా నన్ను అడిగి కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేది అని ఎన్నో సందర్భాలు మాకు ఇప్పుడు కూడా గుర్తు చేసుకొని చెప్తా ఉంటారు. అంటే అంత గొప్ప వ్యక్తి. ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్స్ హైవేస్ అయితే 4 ఢిల్లీ, కల్కటా, చెన్నై, ముంబై, ఈ 4 రోడ్లు 4 సిటీల్ని కలపడం అనేది ఫస్ట్ రోడ్స్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ. ఈరోజు కూడా చెప్పాలంటే మనం ఎవరు కూడా రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక గ్రీన్ బోర్డు చూసినప్పుడు వాజ్పేయి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఈరోజు కూడా ఆ బోర్డులు ఎక్కడ బోర్డులు ఉన్నాయో ఆ బోర్డులు వాజ్పేయి గారి పుణ్యమే. ఎప్పుడో ఆ రోజుల్లోనే ఈ హైవేస్ అట్లా తయారు చేయడం. ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గడ్కరీ గారు